శ్రీలీల గారు. శుభోదయం అండి. శుభోదయం అండి. సంతోషం సార్, మీరు ఇంకెక్కడ చూసినప్పుడు శ్రీలీల సౌండింగ్ మొత్తం మోగిపోతూ ఉంది మొత్తం. సో పర్టికులర్గా మీ నటనని మీ డాన్స్ డామినేట్ చేస్తుంది అంటే ఏం చెప్తారు? దెబ్బలు పడతారు రాజా, దెబ్బలు పడతారు. లీలా ఫిక్స్ అవుతుంది. మంచి క్వశ్చన్ అడిగితే, కంఫర్టబుల్ క్వశ్చన్ అడిగితే వన్ మోర్ టైం అంటదంట. అది కూడా అడుగుతా, అది కూడా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ అదే. ఐ థింక్ మీరు అన్నట్టు ఖచ్చితంగా అండి, ఐ అగ్రీ విత్ ఇట్. అండ్ అందుకే ఈ ఇయర్ సో నా ఎగ్జామ్స్ కోసం నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను, కపుల్ ఆఫ్ మంత్స్. అండ్ ఆ టైంలో కొంచెం స్క్రిప్టింగ్ మీద కూడా నేను నా నాలెడ్జ్ పెంచుకొని ఐ వాంట్ టు డూ మోర్ క్యారెక్టర్ ఓరియంటెడ్ థింగ్స్. నేను నిజంగా నటన నేర్చుకునే నాట్యం వల్ల ఐఎమ్ అ క్లాసికల్ డాన్సర్. సో అది నేను ఐ స్టిల్ వేర్ ఇట్ ప్రౌడ్లీ. కానీ యాక్టింగ్ అనేటప్పటికీ ఆబ్వియస్లీ యూ హ్యావ్ దట్ ప్యాషన్ ఇన్ సైడ్. అండ్ ఈ సినిమాలో నాకు ఎస్పెషలీ అందుకే ఆ ఛాన్స్ దొరికింది. అండ్ ఎన్నోసార్లు మేము మాట్లాడుకున్నాం కూడా. సో ఐ ఫెల్ట్ లైక్ ఐ ఫౌండ్ అ డైరెక్టర్ హూ వాజ్, అంటే ఆయన కూడా అదే జిస్ట్తో అదే ఎనర్జీతో నీ యాక్టింగ్ గురించి మాట్లాడాలమ్మా ఈ సినిమాలో అని ఆయన అన్నారు. సో అది నాకు చాలా తృప్తి ఇచ్చిన విషయం. అండ్ ఎస్ అండి. అండ్ ఆఫ్ కోర్స్ వన్ మోర్ టైమ్ సాంగ్ ఇందాక చూసాను నేను, చాలా అద్భుతంగా ఉంది. కానీ ఆ సాంగ్ వస్తే ప్లే అవుతుండే సేపు మీరే పాడుతున్నారు ఇక్కడ, రియల్గా చూశాను. భవిష్యత్తులో మిమ్మల్ని సింగర్గా కూడా చూడొచ్చా? ఖచ్చితంగా. నితిన్ గారు, కొంచెం సంగీతం క్లాస్ తర్వాత. సార్ నేను వెంకట్ ఎన్టీవీ సార్. సార్ సార్ మీ అంటే మీరు పవన్ గారికి కొద్దిగా హార్డ్ కోర్ ఫ్యాన్. ఆయన మీ సినిమాలో ఏదో ఒకటి వాడుతుంటారు, రిమిక్స్ కానీ సాంగ్స్ కానీ ఏదైనా ఉండే. దీంట్లో ఏమన్నా పవన్ గారి రిఫరెన్స్ ఏమైనా ఉందా? అంటే ఏదన్నా చిన్నది ఉందా దీంట్లో? దీంట్లో ఎక్కడ నెట్ ఉంది దీంట్లో? మీరు అలా డిస్కషన్ లేదు కానీ పవన్ గారితో చేసే హీరోయిన్ ఉన్నారండి. ఓకే శ్రీలీల గారు. సార్ రవి గారు చెప్పండి. పుష్పము 5వ తారీఖు వస్తుంది, ఇదో 25th వేస్తున్నారు. చాలా తక్కువ కదా, మరి కలెక్షన్స్ ఎఫెక్ట్ పడదా? 2 సినిమాలకి, అంటే మీ 2 సినిమాలు కదా. కాకపోతే పుష్ప వచ్చేపాటికి అప్పుడు 3 weeks అవుతుందండి. 3 weeks తర్వాత 50% థియేటర్లు 40-30 ఎంతైనా సరే ఆ టైంకి ఎంత కావాలంటే అన్నీ ఉంటాయి. దానికి ఈ సినిమాకి కూడా సరిపడా థియేటర్స్ ఉంటాయండి. శ్రీలీల గారు, ఇదివరకు స్క్రీన్ మీద మీ పేరు శ్రీలీల అని చాలా సింపుల్గా పడేదేమో, ఇప్పుడు డాన్సింగ్ క్వీన్ శ్రీలీల అని పడుతుంది. మీ దృష్టిలో డాన్సింగ్ కింగ్ ఎవరు? ఒక్క నిమిషం, మనం ఒకే టీం అండి. గుడ్ క్వశ్చన్ అట. పక్కనే మెల్లిగా క్వశ్చన్స్ వైజ్ పెనం హీట్ ఎక్కుతుంది. అప్పుడే ఆన్ చేశారు. ఇప్పుడు మా రాబిన్ హుడ్ నాకు వన్ మోర్ టైంలో మేము ఒక బీజిఎం చేసాము. సో ఐ థింక్ నిన్ను అడిగింది నీకు డాన్సింగ్ కింగ్ ఎవరు మామూలుగా హీరోల్లో, అంతేనా అండి? పక్కన ఆయన ఉన్నారని చెప్పి ఆయన పేరు చెప్పక్కర్లేదు, మీకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి. అదే ఎగ్జాక్ట్. ఇప్పటి వరకు వాట్ ఐవ్ సీన్ బన్నీ గారు అండి. బన్నీ గారు ఇస్ డాన్సింగ్, అందుకే ఆ కాంబినేషన్ అలా. ఆయన ఒక ఇఫ్ యూ హ్యావ్ అ కింగ్స్ హార్ట్ ఇస్ వెన్ యూ కెన్ కాల్ అ పర్సన్ అ క్వీన్. సో వెంకీ గారు. సార్, మీ సినిమా చలో కానీ భీష్మ కానీ రష్మిక గారు చాలా ప్లస్ అయ్యారు ఆ సినిమాలకి, ఆ కథలకి. ఈ సినిమా కూడా స్టార్టింగ్ రష్మిక గారిని తీసుకున్నారు. ఆవిడ ఎందుకు డ్రాప్ అయ్యారు? మళ్ళీ ఈ సినిమాలో ఏమైనా స్పెషల్ అపియరెన్స్గా కనిపించే అవకాశం ఉంది? యాక్చువల్లీ అండి, మా సినిమా ఒప్పుకునే టైంకే రష్మికకి ఇంకొక 2 సినిమాలు ఉన్నాయి ప్యారలల్గా. అండ్ ఇంక్లూడింగ్ అంటే 2 సినిమాలు హిందీలో ఉన్నాయి అండ్ ఇంక్లూడింగ్ పుష్ప కూడా ఉంది. సో ఎప్పుడైతే మేము డేట్లు ఇస్తున్నామో సేమ్ డేట్లన్నీ కూడా మిగతా సినిమాలకు కూడా ఉన్నాయి. సో ఇక అసలు అందరూ ఎట్లా ఉంటుందంటే ఇక 2 daysకి లేదా 3 daysకి షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోలేక అది ఎవరికి ఫీజిబుల్ కాదని చెప్పి, సో ఈ సినిమా వరకు ఓకే డ్రాప్ అవుదాం అని అనుకున్నామండి. సో మొత్తం అందరూ కలిసి ప్రొడక్షన్ మేము అందరం కలిసి తీసుకున్న కాల్ అండి. స్పెషల్ అపియరెన్స్ అంటే స్పెషల్ అపియరెన్స్కి అసలు స్కోప్ లేదు ఈ సినిమాలో. సో దీంట్లో అయితే ఏం లేదండి.